హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలు ఒక యోగి ఆత్మకథ 50వ రోజు అండి. ఈరోజు ఒక మహమ్మదీయ గారడివాడు చేసినటువంటి సంఘటనల్ని మనం తెలుసుకుందాం. శ్రీరాంపూర్ కాలేజీలో చేరగానే నేను ఆ దగ్గరలో ఉన్నటువంటి పాంధీ అనే వసతి గృహంలో ఒక గది తీసుకున్నా. అది పాతకాల పద్ధతిలో కట్టిన ఇటుక కట్టుబడి భవనం. గంగానదికి అభిముఖంగా ఉంది. శ్రీ యుక్తేశ్వర గారు మొట్టమొదటిసారిగా నా కొత్త గదికి వచ్చినప్పుడు చెప్పినటువంటి సంఘటన ఇది. కొన్నేళ్ల క్రితం నువ్వు ఇప్పుడు ఉంటున్నటువంటి గదిలోనే ఒక మహమ్మదీయ గారడివాడు నా ఎదుట 4 అలౌకిక ఘటనలు ప్రదర్శించాడు. ఆ మాటలు విన్న నేను, గురుదేవా, చాలా విచిత్రంగా ఉన్నది, దయచేసి మరి వాటి యొక్క వివరణ పూర్తిగా నాకు చెప్పగలరు అని చెప్పి వినయంగా ప్రార్థించా. అది చాలా పెద్ద కథ అయ్యా అంటూ పాత జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వారు గురుదేవులు. సరే చెప్తా విను. ఆయన ఒక ఫకీరు, పేరు అఫ్జల్ ఖాన్. అనుకోకుండా తారసపడ్డ ఒక హిందూ యోగి ద్వారా అసాధారణమైన శక్తులు కూడా సంపాదించాడు అతను. ఒకరోజు, నాయన దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు. దుమ్ము కట్టుకుపోయినటువంటి ఒక సన్యాసి ఒకనాడు అఫ్జల్ని ఇలా కోరాడు. తూర్పు బెంగాల్లో ఒక కుగ్రామంలో జరిగింది ఇది. అప్పటికి అఫ్జల్ చాలా చిన్న కుర్రవాడు. స్వామి, నేను మహమ్మదీయుణ్ణి. మీరు హిందువులై ఉండి నా చేత్తో ఇచ్చే నీళ్లు ఎలా తాగుతారు? నీ సత్యసంధత నన్ను ఎంతో ముగ్ధుని చేస్తుంది నాయన. అంటరానితనం లాంటి పాపిష్టి సంకుచిత నియమాల్ని నేను ఎన్నడూ పాటించను. వెళ్ళు, తొందరగా వెళ్ళి నీళ్ళు తీసుకురా. అఫ్జల్ భక్తి శ్రద్ధలకు ఆ యోగి వాత్సల్య చూపులు కానుకలుగా మారాయి. వెనుకటి జన్మలో నువ్వు ఎన్నో సత్కర్మలు చేశావు అన్నాడు ఆయన గంభీరంగా. అందుకని నీకు నేను ఒక యోగ ప్రక్రియ నేర్పుతా. దాని ద్వారా నీకు అగోచర మండలాల్లో ఒక దాని మీద అధికారం చిక్కుతుంది. ఆ మహత్తర శక్తుల్ని నువ్వు సదుద్దేశాలకే వినియోగించాలి. స్వార్థబుద్ధితో మాత్రం ఎన్నడూ వినియోగించుకు సుమా. విచారకరమైన విషయం ఏమిటంటే, పూర్వజన్మల నుంచి కూడా నువ్వు ఎన్నో విధ్వంసక ధోరణులు అనే విత్తనాలు కొన్ని వెంట తెచ్చుకున్నావు. సరికొత్త పాడు పనులని నీళ్లు పోసి ఆ విత్తనాలు మొలకెత్తేలా మాత్రం చేయకు. జటిలమైన నీ పూర్వ కర్మానుసారంగా నువ్వు ఈ జన్మలో యోగ సాధన ఫలితాలను శ్రేష్టమైన మానవాభ్యుదయ లక్ష్యాలకే వినియోగించాల్సి ఉంది. ఆశ్చర్యంతో చూస్తున్నటువంటి ఆ కుర్రవాడికి జటిలమైన యోగ ప్రక్రియ ఒకటి ఉపదేశించి ఆ గురువు అంతర్ధానమయ్యాడు. అఫ్జల్ 20 ఏళ్ల పాటు ఆ యోగ ప్రక్రియను చిత్తశుద్ధితో సాధన చేశాడు. అతని అద్భుత చర్యలు ఎక్కడికెక్కడ వాళ్ళని ఆకర్షించడం మొదలుపెట్టాయి. అతని వెంట ఎప్పుడూ ఒక అశరీరాత్మ తోడు ఉండేదనుకునేవాళ్ళు. దాన్ని అతను హజరత్ అని పిలిచేవాడు. ఈ అశరీరాత్మ అతను కోరిన ఏ చిన్న కోరికనైనా వెంటనే నెరవేరుస్తూ ఉండేది. గురువు చేసిన హెచ్చరికను విస్మరించి అఫ్జల్ తన శక్తిని దుర్వినియోగం చేయటం ప్రారంభించాడు. అతడు ఏ వస్తువునైనా ఒక్కసారి ముట్టుకొని మళ్ళీ అక్కడ పెట్టేస్తే చాలు, కాసేపట్లో ఆ వస్తువు వెంటనే అదృశ్యమైపోయేది. జనాన్ని గాభరా పెట్టే ఈ పర్యవసానం వల్ల అతను ప్రతి చోటికి రాకూడని అతిథి అయ్యాడు. అతను కలకత్తాలో పెద్ద పెద్ద నగల దుకాణాలకు అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాడు. ఏదో కొనటానికి వచ్చిన వాడిలా కనిపించేవాడు. అతను ఏదైనా ఒక నగ పట్టుకున్నాడంటే అతను దుకాణంలోంచి బయటకు రాగానే ఆ నగ మాయమైపోయేది. అఫ్జల్ వెంట తరచుగా 100 కొద్ది విద్యార్థులు చుట్టుముట్టి ఉండేవారు. అతని రహస్యాలు ఏవైనా నేర్చుకోవచ్చునన్న ఆశ వాళ్ళని అలా ఆకర్షించేది. అప్పుడప్పుడు ఆ ఫకీరు వాళ్ళని తనతో పాటు ప్రయాణానికి రమ్మని పిలుస్తుండేవాడు. రైల్వే స్టేషన్లో ఎలాగో ఒక టిక్కెట్ల మిషన్ ముట్టుకునే అవకాశం కల్పించుకునేవాడు. దాన్ని మళ్ళీ గుమస్తా దగ్గరికి పెట్టేసి, నా మనసు మార్చుకున్నానులే, అవి ఇప్పుడు కొనను అనేవాడు. కానీ
అఫ్జల్ సపరివారంగా బండి ఎక్కగానే కావలసిన టిక్కెట్లు అతను చిక్కేవి. ఈ దోపిడీ వల్ల క్రోధావేశాలు చెలరేగాయి. బెంగాలీ నగల వ్యాపారులు, టిక్కెట్ల అమ్మకందారులు గుండె పగిలి బేజారెత్తిపోయారు. అఫ్జల్ను అరెస్టు చేయాలని చూసిన పోలీసులు కూడా నిస్సహాయులయ్యారు. తన నేరం పట్టుబడే సాక్ష్యాధారం ఏదైనా ఉందంటే హజరత్ దీన్ని తీసేయి అని అఫ్జల్ అంటే చాలు, అది కాస్త అదృశ్యమైపోయేది. శ్రీ ఇక్తేశ్వర గారు తమ ఆసనం నుంచి లేచి గంగానదికి ఎదురుగా ఉన్న నా గది బాల్కనీలోకి నడిచారు. అంతమందిని గాబరా పెట్టిన ఆ ముస్లిం ఫకీర్ని గురించి ఇంకా వినాలన్న కుతూహలంతో నేను కూడా ఆయన వెనకాలే వెళ్ళాను. మళ్ళీ ఆయన ఇలా చెప్తున్నాడు, ఈ పాందీ భవనం ఒకప్పుడు మా స్నేహితుడిది. అఫ్జల్తో అతనికి పరిచయం అయింది. ఒకసారి ఇక్కడ తీసుకొచ్చాడు నన్ను. మా స్నేహితుడు నాతో పాటు మరో 20 మంది ఇరుగు పొరుగు వాళ్ళని రమ్మని పిలిచాడు. నేను అప్పుడు బాగా కుర్రవాణ్ణి. ఆ ఫకీర్ చేసే అద్భుత చర్యలు చూడాలని నాకెంతో ఆసక్తి కలిగింది. నేను విలువైనదేది ఒంటి మీద లేకుండానే ముందే జాగ్రత్త పడ్డా. అఫ్జల్ నా వైపు కుతూహలంగా చూశాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, నీ చేతులు మంచి బలంగా ఉన్నాయే, మెట్లు దిగి తోటలోకి వెళ్ళు. అక్కడ నున్నటి రాయి తీసుకొని దాని మీద శుద్ధ ముక్కతో నీ పేరు రాయి. తర్వాత దాన్ని నీ సత్తో కొద్ది గంగానదులకు దూరంగా విసిరాయి. నేను అలాగే చేశాను. ఆ రాయి దూరంగా ఉన్న నీటి అలల్లో అదృశ్యమైన తర్వాత ఆ మహమ్మదీయుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఈ ఇంటి ముంగిలి దగ్గర ఒక కొండ నిండా గంగాజలం పోయి. నేను నీళ్ల కొండతో తిరిగి వచ్చిన తర్వాత ఫకీరు, హజరత్ ఈ రాతిని కుండలో పెట్టు అన్నాడు. వెంటనే రాయి కనిపించింది. దాన్ని పైకి తీసి చూశాను. దాని మీద నా సంతకం నేను రాసినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. గదిలో ఉన్న వాళ్ళలో బాబు అనే నా స్నేహితుడు ఒకడు కూడా ఉన్నాడు. అతను బరువైన పాతకాలపు బంగారపు గడియారం గొలుసులతో సహా చేతికి పెట్టుకొని ఉన్నాడు. ఫకీర్ వాటిని తడిమి చూశాడు. అంతే, చటుక్కున అవి మాయమయ్యాయి. బాబుకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. అఫ్జల్, దయచేసి మా పెద్దల నాటి అమూల్య వస్తువు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయవా? ఆ మహమ్మదీయుడు కొంచెం సేపు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు. ఆ తర్వాత అన్నాడు, ఇనపెట్లో నీకు 500 రూపాయలు కట్టలు ఉన్నాయి కదా, అవి తెచ్చి నాకు నీ గడియారం ఎక్కడ దొరుకుతుందో అప్పుడు చెప్తా అన్నాడు. వెంటనే ఆ బాబు వెర్రెత్తిన వాడిలా ఇంటికి పరిగెత్తాడు. కాసేపట్లో నోట్ల కట్టలతో తిరిగి వచ్చి అఫ్జల్కి ఆ చేతిలో పెట్టాడు. మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న వంతెన దగ్గరికి వెళ్ళు అని పురమాయించాడు. హజరత్ను పిలిచి నీ గడియారము గొలుసు తెచ్చిమ్మని అడుగు. బాబు అక్కడి నుంచి ఉరికాడు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒంటి మీద విలువైన వస్తువేది లేకుండా నిశ్చింతగా నవ్వుకుంటూ వచ్చాడు. చెప్పిన ప్రకారం నేను హజరత్ను పిలిచాను అని చెప్పాడు అతను. నా గడియారం గాలిలో దొర్లుకుంటూ వచ్చి నా కుడి చేతిలో పడింది. మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవటానికి వచ్చే ముందు దాన్ని ఇనపెట్టెలో పెట్టి తాళం వేసి మరీ వచ్చానులే. గడియారానికి బదులుగా జబర్దస్తిగా డబ్బు వసూలు చేసుకున్నటువంటి ఈ సుఖాంత విషాదాంత నాటకానికి సాక్షులైనటువంటి బాబు స్నేహితులు అఫ్జల్ను చేదరించుకుంటూ చూశారు. అప్పుడు అతను బుజ్జగింపు దూరంలో ఇలా అన్నాడు, మీకు కావాల్సిన పానీయం ఏదైనా ఒకటి చెప్పండి. హజరత్ దాన్ని తెచ్చిస్తాడు. కొందరు పాలు అడిగారు. తక్కిన వాళ్ళు పళ్ళరసాలు అడిగారు. డీలా పడ్డ బాబు విస్కీ కావాలని అడిగినప్పుడు నేను ఏమంత ఆశ్చర్య కూడా పోలా. ఫకీర్ వెంటనే పురమాయింపు చేశాడు. ఆజ్ఞాబద్ధుడైనటువంటి హజరత్తు సీలు వేసిన పెట్టెల్ని వెంటనే దిగుమతి చేశాడు. అవి కిందికి దిగివచ్చి వెంటనే నేలకు తగిలాయి. ప్రతి ఒక్కరికి తమకు కావలసిన పానీయం అందులో దొరికింది. 4 అద్భుత ప్రదర్శనావకాశం మా అతిథికి ఆహ్లాదం కలిగించిందన్నట్లు సందేహం లేదు. అఫ్జల్ అప్పటికప్పుడు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధత ప్రకటించాడు. చాలా ఖరీదైన వంటకాలు పురమాయిద్దాం అన్నాడు బాబు దిగులుగానే. నా 500 రూపాయలకి సరిపోయేటట్టుగా అనేక రకాల వంటకాలు కావాలి, ప్రతి పదార్థం బంగారు పళ్ళాల్లో వడ్డించాలి అన్నాడు. ప్రతివాడు తనకు కావలసినవి చెప్పగానే ఆ ఫకీరు హజరత్ను మళ్ళీ పిలిచాడు.
గలగలా చప్పుడు మొదలైంది. బంగారపు పళ్ళాలు శూన్యంలోంచి మా కళ్ళ దగ్గరకు దిగి వచ్చాయి. వాటి నిండా రకరకాల దినుసులతో జాగ్రత్తగా వండిన కూరలు, వేడివేడి రొట్టెలు, ఆ ఋతువుల్లో ఎక్కడా కనిపించని రకరకాల పళ్ళు కూడా అమర్చున్నాయి. పదార్థాలని మంచి రుచిగా కూడా ఉన్నాయి. 1 గంట సేపు తృప్తిగా విందు ఆరగించిన తర్వాత మేము గదిలోంచి బయటకు రావటం మొదలెట్టాం. పళ్ళాలు దొంతర పెడుతున్నట్లుగా బ్రహ్మాండమైన చప్పుడు వినిపించడంతో మేము వెనక్కి తిరిగి చూసాం. తళతళలాడే బంగారపు పళ్ళాలు జాడ కూడా లేదక్కడ. ఎంగిళ్ళు కూడా లేవు. గురుదేవా అంటూ ఆయన మాటకు అడ్డు తగిలాను. ఆ అఫ్జల్ బంగారు పళ్ళాల వంటి వస్తువులు అంత సులువుగా సంపాదించగలిగినప్పుడు పరాయి వాళ్ళ ఆస్తి కోసం వెంపలాటం ఎందుకండి అని అడిగాను. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుదాం. తిరిగి రేపటి రోజుని మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఆ విషయాలు కూడా విందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.